మన అంశ భాగంలోనికి మనం వద్దాము. ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి దేవుని యొక్క వాగ్దానం యొక్క ఆశీర్వాద వాక్కు కనుక దేవాది దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. అందుకు సహాయంగా లూకాసు వార్త 24వ అధ్యాయము 40వ వచనాన్ని ప్రభువైన క్రీస్తు వారు బెతనియ ప్రాంతానికి తన శిష్యులను తీసుకొని వెళ్ళి 50వ వచనం 24వ అధ్యాయం 50వ వచనం, ఆయన బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. కనుక ఆశీర్వాదకరమైన వాక్కులు శిష్యులను దేవుడు ఆశీర్వదించినందువలన వారు ప్రపంచమంతటి కూడా ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. వారు అందించినటువంటి సువార్త ద్వారా ఇప్పటికీ మనం కూడా ప్రభును ఆరాధిస్తూ ఉన్నాం. శిష్యులు యెరూషలేములో సువార్తను ప్రకటించి యూదయ సమరయ దేశాలలో సువార్త ప్రకటించి ఆ తర్వాత భూదిగంతముల వరకు సువార్తను ప్రకటిస్తూ వారికి ప్రభువునకు వరకు సాక్షులై బ్రతికారు. వారు అందించిన సువర్తమానమే మనం ఈరోజు ప్రభును చక్కగా ఆరాధిస్తున్నాం అధికారపూర్వకంగా. హల్లెలూయా. కనుక వారు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అదే మన సబ్జెక్టు ఈ సంవత్సరం. నన్ను దీవించు, నాకు సహాయం చేయి, నా కుటుంబాన్ని, లేకుంటే నా పనులు, నా ఉద్యోగాలు, నా సంసారం, ఇది కాదు ఈ సంవత్సరం ప్రార్థన. ప్రభువా, నువ్వు నన్ను దీవించు, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా. ఒకసారి లాబాను యాకోబుతో అంటున్నాడు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాను. కనుక మనల్ని బట్టి ఇతరులు రక్షణ పొందాలి, మనల్ని బట్టి ఇతరులు మార్పు పొందాలి, మనల్ని బట్టి ఇతరులు ప్రభు దగ్గరికి రావాలి, మనల్ని బట్టి ఇతరులు కూడా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. గట్టి చెబుదాం అందరం, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం మన గవర్నమెంట్ డాక్టర్, MBBS డాక్టర్, మన క్రిస్టియన్ సుభాన్ మేడం, ఆమె పేరు సుభాన్. ఆమె రైల్వే స్టేషన్ నుండి ఇట్లా ముందుకు వస్తే మార్కెట్కి ఎదురుగా ఆమె ఓనుగా క్లినిక్ పెట్టుకుంది. క్లినిక్ పెట్టుకున్నప్పుడు అక్కడ నేను ఆ ట్రైన్ దిగి ఆ రూట్లో వచ్చేవాడిని. అప్పుడప్పుడు నేను కారు తీసుకోక మునుపు ఆ రూట్లో ట్రైన్ దిగి వచ్చేవాడిని. జనవరి 1 రోజు ఆమె నాకు స్వీట్ ఇవ్వాలని దాదాపుగా 4 ప్యాకెట్లు తీసి పెట్టుకుంది. ఆమె పాస్టర్ గారు వస్తే ఈ క్లినిక్లో ప్రార్థన చేసుకుని స్వీట్ ఇవ్వాలని ఆమె అలాగే తీసిపెట్టి, నేను 3 రోజుల వరకు ఆమె కనపడలే. జనవరి 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 4వ రోజు నేను ట్రైన్ దిగి వస్తూ ఉంటే కొంచెం మేడను విష్ చేసిపోదామని నేను క్లినిక్ లేక అడుగు పెడుతుంటే ఆమె కుర్చీ మీద కూర్చున్న ఆమె లేచి నిలబడి, పాస్టర్ గారు రండి లోపలికి, మీ కొరకు వెయిట్ చేస్తున్నాం, పాస్టర్ గారు మా క్లినిక్లోనికి అడుగు పెడుతున్నాడు, మా క్లినిక్ అంతా పావనమే అని అంటుంది ఆమె. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆమె యొక్క ఆశ ఏమి అంటే, ఒక దైవజనుడు నేను పనిచేసే ఈ క్లినిక్లో అడుగు పెడితే తనకున్నటువంటి చేస్తున్నటువంటి ఆ పని, లేకుంటే ఆ క్లినిక్ అంతా కూడా పావనము అని అనుకున్నప్పుడు, వినండి మాట, అనుకున్నప్పుడు మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలని ఎందుకు అనుకోకూడదు? అర్థమైందని నేను చెప్పేది. ప్రభు యొక్క ఆశ కూడా అంతే. నువ్వు దీవించబడ్డావని కాదు, కానీ నిన్ను ఎప్పుడో దీవించాడు ప్రభు. అయితే నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉన్నావా? ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్నావా? ఇతరులకు నువ్వు మేలుకరంగా ఉన్నావనే విషయాన్ని ప్రభు ఈ సంవత్సరం దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. జనవరి 1 రోజు నుండి శిష్యులు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు కనీసం మన ప్రాంత ప్రజలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అని, కనీసం మన పల్లెలకు, మన మండలాలకి, మన జిల్లాలకి, మన రాష్ట్రానికైనా ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే మన ప్రార్థన కూడా అంతే. మనకిచ్చిన మెసేజ్ సువార్త, ఈ పరిచర్య మన పల్లెలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశమంతా కూడా ఈ మెసేజ్ సువార్త ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎల్లరూ చెప్పండి అందరూ కూడా. కనుక ప్రియులారా, అలాంటి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు భక్తుడైనటువంటి యాకోబు. రాత్రంతా కన్నీరు కార్చి ఒక్కడు మిగిలిపోయి దేవుని బతిమలాడి, దేవుని సన్నిధిలో పోరాడి, దేవుని సన్నిధిలో పెనుగులాడి
పట్టుదలతో ప్రార్థన చేసింది. రాత్రంతా ఒకే ఒక ప్రార్థన. అదేమిటి అనంటే, దేవా నన్ను బ్లెస్ అయ్యి. రాత్రంతా కూడా అతను చేసిన ఒక ప్రార్థన ఏమిటంటే, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు ఆశీర్వదించాలి. ఒకే ప్రార్థన. రాత్రంతా కన్నీరు కార్చి, రాత్రంతా దేవుని బతిమలాడి, రాత్రంతా కన్నీరు కార్చి దేవుని బతిమలాడి, పెనుగులాడి, పోరాడి, పట్టుదలతో ప్రార్థన చేసినందువలన తెల్లవారుజామున అతని ప్రార్థనకు, పట్టుదలకు, ఆ కన్నీటికు దేవుడు కదిలించిపోయి అడుగుతున్నాడు, నీ పేరేమిటి? నా పేరు యాకోబయ్య. కాదు, ఇప్పుడు నేను బ్లెస్ చేస్తున్నా నిన్ను, నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ కడుపులో నుండి రాజులు బయటికి వేస్తారు. ఏంటో తెలిసిన అని ఇశ్రాయేలు అని పేరు పెడుతున్నాను. చప్పట్లు కొట్టనందరూ కూడా బలేసు మహారాజుకే దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక వ్యక్తి పేరును తీసి ఇశ్రాయేలు దేశము అని ఒక పేరు ఉంది అనంటే, ఆ రాత్రి వేళ యెబ్బేకు రోబి దగ్గర యాకోబు చేసినటువంటి ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఆశీర్వాదం. యాకోబు అంటే మడిమను పట్టుకునేవాడు, యాకోబు అంటే మోసగాడు. కానీ ఇశ్రాయేలు అని దేవుడు ఎప్పుడైతే పేరు పెట్టాడో, ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడి జయమొందినవాడు, ఇశ్రాయేలు అనగా ఆశీర్వదింపబడినవాడు, ఇశ్రాయేలు అనగా ప్రత్యేకమైన జనాంగం. ఇశ్రాయేలు దేశము ప్రత్యేకమైనది ప్రపంచ దేశాలన్నిటిలో కూడా. అలాంటి ఆశీర్వాదాన్ని మనం తీసుకోవాలి. చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, అంటే మన బలహీనతను మనం ఇలా వ్యక్తపరుస్తాం, మన తైతాదాలే అని. మన బలహీనతను మనం వ్యక్తపరుస్తుంది. అలా ఎప్పటికీ అనుకోవద్దు. నా తైతాదాలే అనుకోవద్దు. ఉదాహరణ మీకు ఒక మంచి మాట చెబుతాను. ఒకే ఒక పోస్ట్ ఉందండి, కలెక్టర్ పోస్ట్ అనుకుందాం. ఒకే ఒక పోస్ట్ ఉంది, 1000 మంది అప్లై చేశారు దానికి. 1000 మంది కూడా ఏమనుకుంటారు, ఒక్క పోస్ట్ ఉంది నా తైతాదాలే అనుకుంటారా? కానీ దాన్ని టార్గెట్ చేయగలిగిన వ్యక్తులు అందులో ఉంటారు. నేనెందుకు అందులో ఒక్కరిని అయినా సరే, ఆ ఒక్క పోస్ట్ అయినా నేనెందుకు తీసుకోకూడదు అనే పౌరుషం కలిగి ఆ పోస్ట్ కొరకు పోరాడగలిగితే ఖచ్చితంగా దాన్ని అందుకుంటాడు. హల్లెలూయా. ఒక్క పోస్ట్ ఉంది, ఇంతమందికి ఏడ దక్కుతుంది అనుకుంటే అయిపోయింది నీ పని. కానీ అందులోన ఆ 1000 మందిలో నేనెందుకు తీసుకోకూడదు ఆ పోస్ట్ అనుకుంటే చాలు, అనుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, తన కుటుంబానికి ఆశీర్వాదకరం మార్చాడు, నిలబెట్టినాడు. ఒకరోజు మందిరంలో కడిపెట్టే సమయంలోన ఏదో నన్ను బ్లెస్సింగ్ చేసిన దేవుడు, మీరు కూడా మారాలి అంటే, మీరు కూడా ఆశీర్వదింపబడాలి, మీరు కూడా నాలాగనే జీవించాలి అన్నట్లయితే ఇదిగో గెరగీసి అడుగు పెట్టాడు. మీ జీవితంలో 3 మార్పులు జరగాలి. ఒకటి, మీరు మారాలి. మీలో ఉన్న అన్ని దేవతలని పాడేసేయండి, మీ వస్త్రాలు మార్చుకునండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచండి, ఆ తర్వాత మందిలో అడుగు పెట్టండి. నాలాగా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తన కుటుంబ సభ్యులకు తను చెప్పిన ఒక మాట గిర్రగేశాడు. భార్యని లెక్క చేయలేదు, పిల్లల్ని లెక్క చేయలేదు, నిలబెట్టాడంటే మీరు మారాలి, ఇక్కడ మారిన తర్వాతనే మందిరంలో అడుగు పెట్టాలి అని ఒక గెర్రకేసి నిలబెట్టి తన కుటుంబ సభ్యులను అలా సిద్ధపరిచి బేతెలైన ప్రాంతంలో అడుగుపెట్టి బలిపీఠము కట్టి దేవునికి ఆరాధన చేశాడు. అందులో మనము 3 విషయాల్లో 2 విషయాలు ధ్యానించాం. 3వ విషయాన్ని ఇప్పుడు చూస్తున్నాము, పరిశుద్ధత. పరిశుద్ధత. మిమ్మును మేము పరిశుద్ధపరచుకునండి. ఈ మాటను దాదాపుగా 4-5 వారాలు అనుకుంటాను చెబుతూ ఉన్నాను. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడాలంటే 3 విషయాలు చెప్పాను. నంబర్ 1, 1 దేవుని వాక్యము ద్వారా అతడు పరిశుద్ధపరచబడాలి. నంబర్ 2, యేసు ప్రభు యొక్క రక్తముతో ఆమె ఆ జీవితాన్ని కడిగేసుకొని శుద్ధుడవి పరిశుద్ధపరచబడాలి. నంబర్ 3, పరిశుద్ధాత్మ ద్వారా జీవితాలు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. మన చెప్తాను, దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. యేసు ప్రభు కల్వరిశిలో కార్చిన రక్తముతో నీ జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ విషయాలను చెప్పుకుంటూ వాక్యం అనే మాటను పోయిన వారంతా చెప్పాను. ఈరోజు కూడా వాక్యం ఏం చేస్తుంది? వాక్యము ద్వారా శుద్ధి చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి 5వ అధ్యాయం 27వ వచనం చూస్తే ఉదక స్నానము అని ఉంది. వాక్యముతో ఉదక స్నానం. ఏమా మన భాషలో ఇలా చెప్పుకుంటాం, వాక్యముతో ఉతకబడాలా మనం. ఏమండి, వాక్యముతో చెప్పండి, వాక్యముతో ఉతుక్కోవాలా. ఉదకముతో స్నానం, ఉదక స్నానం. ఉదకం అంటే చాలా పవిత్రమైన పదార్థం. అది దాని ద్వారా ఉదకం, దానిని వాక్యానికి పోలుస్తూ ఉన్నాడు. ఇలా మీరు శుద్ధులు కావాలి వాక్యము ద్వారా. వాక్యము ద్వారా దాన్ని 2 వారాలు కూడా మీకు చెప్పాను. ఈరోజు వాక్యం ఏం చేస్తుంది? అసలు ప్రాముఖ్యమైన విషయాన్ని
నేను ఈరోజు మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. రండి, వాక్యం ఏం చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. అసలు వాక్యం అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం. అసలు వాక్యం అంటే ఏమిటి? ఏమండి, ఈ దినాల్లో చాలామంది ప్రపంచవ్యాప్తంగా వాక్యమును గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారే. అయితే వాక్యం అంటే ఏమిటి? వాక్యం అంటే ఏమిటి? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. చెప్పలు కొట్టను అందరూ కూడా. అసలు వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? వాక్యాన్ని చించేయాలని కొంతమంది, వాక్యాన్ని కాల్చేయాలని కొంతమంది, వాక్యాన్ని కాలుతో తొక్కుతున్నవారు కొంతమంది. కానీ ఇది ఏమిటో తెలిసిన, ఇది దేవుడు సుమా, దేవుడు దేవుడు దేవుడు. ఇది వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? వాక్యమయ్యున్న దేవుడు ఆయన, వాక్యమయ్యున్న దేవుడు. ఎస్, ఆ వాక్యమయ్యున్న ఆ దేవుడు ఏం చేస్తాడో చూద్దాము. చూడండి బైబిల్ గ్రంథంలో. రండి ఇప్పుడు చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చూద్దాం. వాక్యము ఏం చేస్తుందంట? మనిషి జీవితాన్ని ఉతికేస్తుంది, పాపపు జీవితాన్ని కడిగేస్తుంది, పాపపు జీవితాన్ని శుద్ధి చేస్తుంది. పాపపు లక్షణాల్లో కూరుకొని పోయి త్రాగుడుకు బానిసలై వ్యభిచార మత్తులోన, దొంగతన మత్తులోన, పాపములో కూరిపోయినటువంటి ఈ జీవితాలను బాగు చేస్తుంది దేవుని వాక్యం. ఏమండి, వాక్యముతో బోధక స్నానము. రండి, ఒక మంచి మాట చెప్తాను. 119వ కీర్తన భాగం 50వ వచనాన్ని చూద్దాం. 119వ కీర్తన భాగంలో 50వ వచనాన్ని చూడండి. భక్తుడు ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధల్లో ఇదే నాకు నెమ్మది. వినండి చెబుతాను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నాలాంటి ఒక దైవ సేవకుడు, అమ్మ వినాలి, తలపైకి లేపండి. నాలాంటి ఒక దైవ సేవకుడు సువార్త ప్రకటిస్తూ ఇంటింటికి పత్రికలు పంచుతూ ఉన్నాడట. పత్రికలు పంచుతూ ఉంటే ఒక ఆయన తలుపు వేసుకుని ఉన్నాడు. పోయి తలుపు తట్టి, పత్రిక పంచడానికి తలుపు తడితే ఆయన వచ్చినాడు. ఇంట్లో నుండి వచ్చి తలుపు తెరిస్తే దైవ సేవకుడు, అయ్యా ఈ పత్రిక తీసుకోండి. ఏంది అని అంటే, యేసు ప్రభు పత్రిక అని. ఫో అన్నాడంట. వెళ్ళిపో ఇటు నుంచి అన్నాడు. తలుపు వేసుకున్నాడు. మరలా ఒక నెలకు మళ్ళా అదే ఇంటికి వచ్చాడంట ఆ దైవజనుడు. మళ్ళా తలుపు తడితే వచ్చినాడు. ఎవరు కనపడినాడు? మళ్ళీ ఆయన కనపడినాడు. మళ్ళీ వచ్చినావా నువ్వు? పో, కనపడద్దు నాకు అన్నాడు. మళ్ళా నెలకు వచ్చినాడంట. మళ్ళా నెలకు వచ్చినాడు ఆ దైవజనుడు. తలుపు తట్టాడు. అయ్యా పత్రిక తీసుకో. పత్రిక లేదు, ఇట్లా వెళ్ళిపోయి పెద్ద లేకుండా. వినండి చెబుతాను, జరిగిన విషయం చెప్తున్నా. ఆ తర్వాత భార్య కొట్లాడి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. భర్తతో గొడవపడి పిల్లలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఎంతమంది పెద్ద మనుషులతో పంచాయతీలు చేసినా, పోలీస్ చేసినా నేను వానికి సంసారం చేయను, పిల్లల్ని ఇయ్యను అంతే. లాస్ట్కి తడు బికార్ అయిపోయి, నా భార్య నా దగ్గర రాదు, నా పిల్లలు నా దగ్గర రాదు, బ్రతకడం ఎందుకు అని చచ్చిపోదామని తలుపు వేసుకొని 3వ రూములో నా స్టూలు పెట్టుకొని ఫ్యాన్కి తాడు బిగించినాడు. చచ్చిపోదామని తాడు కట్టుకుంటా మన లోపల తలుపు తడుతుందంట. తలుపు జరిగిన విషయం చెప్తున్నాను. ఏమో తట్టుకో, చచ్చిపోయే ముందు ఎవడో వచ్చినట్టున్నాడు చూద్దాం అని పోయి తలుపు తెరిస్తే, అయ్యా పత్రిక తీసుకో. అచ్చే కోపంతో ఇక్కడ అని గుంజుకున్నాడంట. అని తలుపు బిగించినాడండి. ఇలా బిగించి ఇట్లా తిరుగుతూ అన్నాడంట, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. చప్పలు కొడతారా ఒకసారి? ఏమండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కొంచెం ఆగాడంట. తలుపు తెరిచి బయట నిలబడిన సేవకుని లోపల పిలిచాడు. ఇక రా అంటే గుండె దడదాడనిందంట సేవకునికి. అందుకే 3 సార్లు పంపించున్నాడు కదా, పైగా పత్రిక కూడా సీరియస్గా తీసుకున్నాడు. ఇక రా అని అంటుండే లోపల రూమ్లోకి రా అంటున్నాడంట. ఏం చేస్తాడో అని భయం. లోపల రూమ్లోకి పోయి చూస్తే స్టూల్ ఉంది, ఫ్యాన్కి తాడుంది. గుండె దడానిదంట నాకేనేమనుకొని. ఏమండి, అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదో నేను ఇప్పుడు చచ్చిపోవాలనుకున్నా, నీ వాక్యం నన్ను బ్రతికించిందని నువ్వు నాకు ఇచ్చినావు. ఎట్ట బతికిస్తుంది ఇప్పుడు నన్ను చెప్పు నాకే అంటే. అప్పుడు సాయికుడు అన్నాడంట, ఒక్క 10 నిమిషాలు నువ్వు కూర్చుంటే నేను చెబుతా. కూర్చో. ఇద్దరు మాత్రం కూర్చున్నారు.
ఆ దైవ సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అతడి కళ్ళల్లో నుండి కన్నీరు కారింది. పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. సేవకుని పాదాల మీద పడ్డాడంట. అట్లే దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, దేవుని వాక్యము బ్రతికించేది. పశ్చాత్తాపడి సేవకుని కాళ్ళపైన పడి, అయ్యా నేను పాపినని ఒప్పుకొని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు రాయన. పశ్చాత్తాపడి చక్కగా దైవజన్ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుని, అయ్యా నేను యేసుప్రభు నమ్ముకుంటాను, నాకు యేసయ్య కావాలి, నా భార్య లేకున్నా పర్వాలా, నా పిల్లలు లేకున్నా పర్వాలా, నేను యేసయ్య కొరకు బ్రతుకుతా. ప్రార్థన చేయించుకున్నాడు. దైవజనుడు వెళ్ళిపోయాడు. కరెక్ట్గా 12 రోజులకు భార్య పిల్లలు ఇంటికి వచ్చారంట. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. కరెక్ట్గా 12 రోజులకు. ఏమండి? ఎస్, నీ వాక్యము నన్ను, చెప్పండి ఇప్పుడు చెప్పండి, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. బ్రతికించిందా లేదా? బ్రతికించి. పోయిన వారం ఒక మాట మీకు చెప్పారు హెబ్రీయులకు రాసిన పత్రికలో, దేవుని వాక్యము సజీవమై కదండి, సచ్చిన వారిని లేపేది దేవుని వాక్యం. ఏమండి? ఒకసారి ప్రభు నాతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు. ఆయన అవమానమునకు రెట్టింపు ఘనత నీకు ఇస్తాను, యెహెజ్కేలు పైన అభిషేకం నీకు ఇస్తాను, ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చి అభిషేకాన్ని ఇస్తాను. ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు యెరోబాము చెయ్యి ఎండిపోయినట్లుగా చేస్తాను. నీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎస్, అది ఇప్పటికీ జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమండి? బ్రతికించేది. రండి కిందికి పదాం. 119వ కీర్తన భాగంలోనే 105వ వచనాన్ని చూద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. చీకటిలో ఉన్న జనాలందరికీ కూడా వెలిగించేది దేవుని వాక్యం. చీకటి బ్రతుకుతో ఉన్నటువంటి వారిని వెలిగించేది దేవుని వాక్యం. చీకట్లో ఉన్న వారికి త్రోవ చూపేది దేవుని వాక్యం. చీకట్లో బ్రతుకుతున్న వారిని వెలిగించేది దేవుని వాక్యం. ఏమండి? అందుకే క్రిస్మస్ టైంలో అటుపోయిన సార్ అనుకుంటా రాసిన పాట ఏంది? రక్షకుడు జన్మించెను, ఈ లోకాన్ని వెలిగించెను. నీ త్రోవకు వెలుగు, చీకటి బ్రతుకును మార్చి వెలిగించి నిన్ను కూడా లోకానికి ఒక వెలుగు ఉంచటానికి ఈ దేవుని వాక్యం వెలిగిస్తుంది. రండి కిందికి పోదాం. అదే కీర్తన భాగంలోన క్షమించండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మళ్ళా చదువుతాను. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏం చేస్తుందంట వాక్యము? ఆత్మలను చెప్పండి, ఆత్మలను చేస్తుందంట, రక్షిస్తుంది. నశించిపోయే ఆత్మలను రక్షించేది దేవుని వాక్యం. ఏమో అర్థమవుతుందా? నశించిపోయి నరకానికి వెలుచున్న వారిని రక్షించేది దేవుని వాక్యం. అందుకే యేసు ప్రభు గురించి గాబ్రియేలు దూత ప్రభువారు జన్మించక మునుపే ఇదిగో యోసేపుతో చెబుతున్న మాట, ఆయనకు యేసు అని పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు జన్మిస్తాడు ఈ లోకంలో. కారణం ఏంటంటే నశించిపోయే ఆత్మలను రక్షించే ఒక రక్షకుడు జన్మిస్తాడు. అందరినీ రక్షించువాడు ఆయనే. కనుక ఈ దేవుని వాక్యము ఏం చేస్తుందంట? ఆత్మలను రక్షిస్తుంది. నశించిపోయే ఆత్మలను రక్షిస్తుంది. రక్షించడం మాత్రమే కాకుండా వారిని ఉజ్జీవింపచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఏమండి? బ్రతికించేదే కాకుండా, దేవుని వాక్యము చీకటి బ్రతుకులకు వెలిగించేదే కాకుండా, దేవుని వాక్యము ఆత్మలను ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? రక్షిస్తుంది.
అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారిని రక్షించి బ్రతికించేది దేవుని యొక్క వాక్యం. రండి కిందికి పోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వను, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారి నిర్మలమైన, వినడి మాట, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. వాక్యం ఏం చేస్తుందంట? ఆత్మీయతలో ఎదిగిస్తుంది. చెప్పండమ్మా, వాక్యం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? ఆత్మీయతలో ఎదుగునిస్తుంది. ఒక శ్రేష్టమైన వర్జనాలి పాలు పిల్లలకి ఎందుకు తాపుతాము అంటే ఆ పిల్లలు ఎదగడానికే, ఆకలి తీర్చడానికే. ఆ పాలు ఆ పిల్లలకు బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి. కనుక ఈ వాక్యం అనేటువంటి ఈ పాలు కూడా ఆ పాలకు పోలుస్తున్నాడు భక్తుడు. ఈ పాలన అనగా ఈ వాక్యాన్ని మీరు సేవిస్తే, ఈ వాక్యాన్ని అంగీకరిస్తే, ఈ వాక్యాన్ని ధ్యానిస్తే, ఈ వాక్యాన్ని చదువుకుంటే మీరు రక్షణలో ఎదుగుతారు, ఆత్మీయతలో ఎదుగుతారు. శరీర క్రియలన్నీ చంపివేయబడతాయి. ఆత్మీయ జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తావు, ఆత్మీయతలో నడుస్తావు నువ్వు. కనుక ఈ వాక్యమును ఏం చేయాలంట? సాత్వికముతో అంగీకరించండి, లేకుంటే అనుభవపూర్వకంగా తెలుసుకోండి. భక్తుడు రాస్తాడు కదా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. టేస్ట్ ఏమిటో, ఆయన పవర్ ఏంటో, ఆయన శక్తి ఏమిటో నేను తెలుసుకున్నాను. అందుకే ప్రతిరోజు ఉదయాన 63వ కీర్తన భాగంలో మొదటి వచనంలో భక్తుడు ఇలా రాస్తున్నాడు, దేవా నా దేవుడు నువ్వే వేకువనే లేస్తాను, నీ బలాన్ని చూడాలని, నీ ప్రభావాన్ని చూడాలని. ఏమండి, నీ ప్రభావం ఏమిటో, నీ పవర్ ఏమిటో నాకు తెలుసు కాబట్టి ప్రతి ఉదయాన ఆ పవర్ నాకు కావాలి. దాని ద్వారా నేను ఎదుగుతూ ఇశ్రాయేలు జనాంగాన్ని నేను నడిపించాలి అనంటే ముందు నీ పవర్ నాకు కావాలి. అందుకే 23వ కీర్తన భాగాన్ని ఎంత చక్కగా రాశాడైనా, యెహోవా నా కాపరి, నేను ఈ ఇశ్రాయేలు జనాంగానికి కాపరినైతే, లేకుంటే నాయకుడినైతే నా కాపరి నా ప్రభువు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎందుకంటే గొర్రెలు కాసినటువంటి అనుభవం అతనికి ఉంది కాబట్టి, నేను ఈ గొర్రెలకి కాపరినైతే నాకి కాపరి నా ప్రభువు. ఏమండి, వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎదిగిస్తుంది నీ జీవితాన్ని, లేపుతుంది అట్లే. ఏమండి, చల్లారిపోయిన జీవితాన్ని ఎదిగిస్తుంది, లేపుతుంది. వాక్యమని పాల వలన రక్షణలో విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడు. రక్షణలో ఎదగడానికి వాక్యం మీకు అవసరం. ఏమా, చిన్నప్పటి నుండి బోల్డ్ అని చదువులు పుస్తకాలు చదివింటాం మనం. ఎంటెక్, బీటెక్ అన్నీ చేసింటాం, బైబిల్ చదవం. ఏమా, బైబిల్ చదవం. వాక్యము చదివిన వాడు ఆత్మీయతలో ఎదుగుతాడు. అందుకే ఈ పాలు మీకు కావాలి. ఏమా, ఈ వాక్యం కావాలి. రండి కిందికి పోదాం. ఇంకేమని చెప్తాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మంచి మాట పౌలు గారు చెబుతున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. 4వ 5వ వచనం. ఏలైనగా అది దేవుని వాక్యమునను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. పవిత్రత దేని ద్వారా వస్తుందంట? వాక్యము ద్వారా. నేను ముందే చెప్పాను కదా, ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే దేవుని వాక్యం. రెండవది యేసు ప్రభు కల్వరి శిలువలో కార్చిన రక్తం. మూడవది పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, పవిత్రపరుస్తుంది. ఏమండి, మళ్ళా చదవమాట. ఏలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేవుని వాక్యము పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యము పరిశుద్ధతనిస్తూ ఉంది. ఉదాహరణకి ఇలా చెబుతాను నేను. నువ్వు ఒక చిన్న అబద్ధం ఆడావు అనుకునండి,
వినాలి. ఒక చిన్న అబద్ధం ఆడమనుకునండి. బైబిల్ చదువుతున్నావు, 10 ఆజ్ఞల్లో ఉందా మాట? అబద్ధం అని గురించి ఉందా లేదా? మరి వెంటనే నువ్వు అది చదివినప్పుడు నీ ఆత్మ నిన్ను గద్దిస్తుంది. దో అబద్ధం ఆడావు కదా. ఒకసారి ఒక దైవజనుడు ఇలా వాక్యం చెప్పుకుంటూ ఇలా చెప్తున్నాడు. రాత్రి టీవీ ముందర కూర్చొని బాగా సినిమా అంతా చూసినాడంట ఆయన. టీవీ ముందర కూర్చొని పిల్లలతో పాటు కూర్చొని ఆ సినిమా మొత్తం చూసేసినాడంట. చూసి ఇంకా పొద్దున ప్రసంగం చేయాలి కదా ఆయన మీటింగ్లోన. ప్రార్థన చేసుకొని ప్రసంగం చేయడానికి రెడీ అవుతుంటే ఆత్మ గద్దిస్తున్నాడు. నువ్వు రాత్రి సినిమా చూసినావు కదా, ఏం చెప్తావు ఇప్పుడు? వాక్యం అంటుందంట. రాత్రి నువ్వు సినిమా చూసినావు కదా, ఇప్పుడు ఏమని చెప్తావు? నువ్వు సినిమా చూడొద్దని చెప్తావా? నువ్వు ముందు ఒప్పుకో తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తుంటే ఆ దైవజనుడు మీటింగ్లో ఒప్పుకుంటున్నాడు. ఆయన నేను పలానా రోజు సినిమా చూసినప్పుడు పొద్దున వాక్యం చెప్పాలి, కానీ వాక్యము నన్ను గద్దిస్తూ ఉంది. తప్పు చేసావు, ప్రసంగం చెయ్యలేవు. హల్లెలూయా. ఏమండి, వాక్యం చెప్పేటోళ్ళకి సామాన్యంగా ఉండదు. ఏమండి, వాక్యం చెప్పేటోళ్ళకి సామాన్యంగా ఉండదు. మేము వాక్యం ధ్యానించాలి, వాక్యం దగ్గర కూర్చోాలంటే ముందు మేము బాగు కావాలిడా. మేము వాక్యం ద్వారా ముందు మేము బాగు చేసుకుంటే తప్ప మీ దగ్గర నిలబడలేము. అర్థమవుతుందే? అది మేము బాగు చేసుకోకుండా మీరు బాగుండాలని నేను చెప్తే ముందు ఆయన చూస్తాడు. నువ్వు బాగాలేకుండా ఉండి బాగుంటానని చెప్తావు నువ్వు. నేను 1 గంట సేపు ప్రార్థన చేయకుండా కానీ మీరు 1 గంట సేపు ప్రార్థన చేయండి అంటే ఎటుంటుంది? బాగుంటుంది? అది బాగుంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఇప్పుడు చెప్పండి, చదవన మాట, ఇప్పుడు చదువుకున్న మాట ఏ మాట? అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పరిశుద్ధపరచబడుతుంది. జాగ్రత్త వినండి. దేవుని వాక్యము బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మన జీవితాలను వెలిగిస్తుంది. దేవుని వాక్యం మన ఆత్మను రక్షిస్తుంది. దేవుని వాక్యము మనను ఎదిగిస్తూ ఉంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది. రండి, ఒక మంచి మాట చెబుతాను ఈ సమయంలోన. 119వ కీర్తన భాగం, 119వ కీర్తన భాగము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. అందరూ బైబిల్ తీసిన వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు ఒకసారి చక్కగా చదవండి ఆ మాట. హలో చెప్పండి, అందరు చెప్పండి, గట్టి చెప్పండి అమ్మా. మళ్ళీ చదువు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రతిరోజు ఈ వాక్యాన్ని చూడాలి. ముఖ్యంగా యవనస్తులు ఏమా, ప్రతిరోజు ఈ వాక్యాన్ని ముందు పెట్టుకో. రోజుకు అర్థం ఎన్నిసార్లు చూస్తాం మనం? వాకిలి కాడగిన పొడుగా ఉన్న, ఇంతకుముందు చిన్న అద్దాలు ఉండేవి, గింతనే రౌండ్ గుండి గింత ఉండి, అది ఇల్లందరూ చూసుకునేటోళ్ళం, ఇంటంతా చూసుకుంటాం. ఇప్పుడు ఏడంగా పైనుండి కింద వరకు కనపడలా అద్దాలు. ఇంకా ఇంకో మాట చెప్పమంటారా? ఇక్కడ అద్దం ఏముంటుంది, ఇక్కడ అద్దం ఏముంటుంది, మొత్తం రౌండ్కు చూడాలి మనం. వాకిలి కాడగిన అద్దం ఉందనుకో, మొత్తం రెడీ ఎన్నిసార్లు తీరుతావో అట్లా బయటికి పోత అడుగు పెట్టి కూడా మళ్ళీ ఒకసారి వచ్చి ఇది చూసి ఇట్లా పోతాం. మళ్ళా బయట నుండి వచ్చిన వెంటనే ముందు ఎక్కడ చూడం, అద్దాన్నే చూస్తాం. ఎన్నిసార్లు బయటికి పోతావు, ఎన్నిసార్లు లోపలికి పోతావు, అన్నిసార్లు చూస్తావు. ఎందుకు? నీ ముఖం బాగుందా లేదా అని, అంతేనా? నీ నెత్తి బాగుందా లేదా. అలాంటప్పుడు దేవుని వాక్యాన్ని ఎందుకు చూసుకోకూడదు నువ్వు? అందుకే నేను ప్రతి చోట చెప్పేది ఒకే మాట. ఒక క్రైస్తవుడు ప్రతిరోజు 3 అధ్యాయాలు ఖచ్చితంగా చదవాలి. ప్రతిరోజు 3 అధ్యాయాలు చదువచ్చిన వాడు ఎవరైనా సరే 3 అధ్యాయాలు ఖచ్చితంగా చదవాలా. ఎందుకు చదవాలంటారా? నువ్వు అద్దం ముందు నిలబడినప్పుడు ఏ రీతిగా నీ ముఖ స్వరూపాన్ని చూసుకుంటున్నావో, నువ్వు వాక్యాన్ని చదువుతున్న సమయంలో, వాక్యాన్ని చూస్తున్న సమయంలో నీ నిజ స్వరూపాన్ని అంతా కూడా వాక్యం బయట పెడుతుంది. ఏదో నవలంటే చదివేస్తే ఏం అర్థం కాదు మీకు. జాగ్రత్తగా చదవండి.
మనసు కేంద్రీకరించి స్థిరమైన మనసు కలిగి చక్కగా చదువు, వాక్యం నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. వెంటనే నిన్నేం చేస్తా తెలిసిన, దిద్దుతుంది, సరిచేస్తుంది. వాక్యం దిద్దుతుంది, సరిచేస్తుంది. వంగబడిన మనకు ఒక్క గుద్దు గుద్దుతుంది. ఎందుకంటే సరి చేసుకుంటుంటారు, సరిచేసి ఎన్నిసార్లు చదివినా సరి చేసుకో కదా, ఒక్క గుద్దు గుద్దుతుంది. అది ముందే చెప్పాను కదా, నా వాక్యము బండను బద్దలు చేయు, అంతే. ఇంకా గూనెంత పోతుంది, ఏం పోతుంది అప్పుడు గూనంటే పాపపు లక్షణాలు, గూనంటే ఇది అనుకునేరు మళ్ళీ మీరు, అదంతా పోయి చక్కగా నిలబడతావు. అందుకే హెచ్కేలతో అంటూ, నరపుత్రుడా నువ్వు లే చక్కగా నిలబడు. నేను మాట్లాడతా, నేను లే ముందు లేచి నిలబడు, మాట్లాడతా కదండి. వాక్యము చెప్పండి, ఇప్పుడు చెప్పండి, వాక్యం ఏం చేస్తుందంట చెప్పండి, ఏం చేస్తుంది వాక్యము? యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూస్తున్నామా బైబిల్ గ్రంథం? మీరు నమ్ముతారా? గొప్ప చెప్పట్లేదు, కానీ నేను వాక్యము చదవకుండగా ఏమి నోట్లు వేసుకోను. వాక్యము చదివిన తర్వాతనే పాలైనా సరే, గంజైనా సరే, టిఫిన్ అయినా సరే, వాక్యము చదివినంత నా తీర్మానం అది. గత 1993 సంవత్సరం నుంచి వాక్యము చదివిన తర్వాతనే, ఎప్పుడో ఒకసారి మిస్ అయిననేమో అనుకుంటున్నాను, మరి యథార్థంగా ఒప్పుకుంటున్నాను. కానీ నా టార్గెట్ మాత్రం వాక్యము చదవకుండా రోజు 5 అధ్యాయాలు ఖచ్చితంగా చదువుతాను. నేను రోజు 5 అధ్యాయాలు ఖచ్చితంగా చదివి 6.5 నెల లోపల అయిపోగొట్టుకుంటా బైబిల్ గ్రంథం. అలాగనుకుంటే సంవత్సరానికి 2 సార్లు చదివేసుకుంటా. అంటే నేను గొప్ప చెప్పట్లేదు, కానీ చదవాలి వాక్యం. అవును, మరొకసారి చాలాసార్లు మీకు చెప్తుంటాను, నా జీవితాన్ని ప్రభావితం చేసింది దేవుని వాక్యమే, నా జీవితాన్ని నిలబెట్టింది కూడా ఈ దేవుని వాక్యమే. నేను వాక్యాన్ని చదువుతాను, ధ్యానిస్తాను, 1 గంట 2 గంటలు 3 గంటలైనా అలాగా కూర్చుంటాను అంతే వాక్యం దగ్గర. ఈ బైబిల్ ఒకటే కాదు, నిఘంటు పెట్టుకుంటాను, అధ్యయన బైబిల్ పెట్టుకుంటాను, రెఫరెన్స్ బైబిల్ పెట్టుకుంటాను, 5 బైబిల్ పెట్టుకొని, డిక్షనరీ పెట్టుకొని నేను ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను. అది గంటలైనా సరే, ఎంత సమయమైనా సరే. ఎందుకంటారా? యాస్, ఆ వాక్యాన్ని చూసుకుంటూ ఉంటే, ఒక మంచి మాట చెప్పనా, దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టండి. మనము పసిపిల్లలు అట్లే చూసినందుకు మనం కూడా అట్లే చూస్తామా లేదా? ఇది కూడా అంతే. నువ్వు వాక్యాన్ని అలాగే చూసుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే, దేవుడు కూడా 32వ కీర్తన భాగం 8వ వచనం చూడండి ఒకసారి. 30 ప్రతిరోజు ఉదయాన నేను ఈ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేసుకుంటా. 32వ కీర్తన భాగం 8వ వచనం, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను. వినండి మాట, వినండి, నీ మీద దృష్టి ఉంచి, అది కథ. నువ్వు వాక్యం పైన దృష్టి పెడితే, నువ్వు వాక్యాన్ని చూస్తూ ఉంటే, చెప్పండి ఇప్పుడు చెప్పండి, దేవుడు నీ పైన దృష్టి పెట్టి నిన్ను చూస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. నిన్ను చూస్తాడు, నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన ఇస్తాను, నువ్వు నడవవలసిన మార్గమున నీకు బోధిస్తా. ఈ లోకమును నువ్వు ఎట్లా నడవాలను నేనే గైడెన్స్, నేనే చెబుతా. నా జీవితంలో నేను నేర్చుకుంది ఒకే ఒకటి, నేను ఎవరినో అస్సలు ఫాలో కాను. తెల్లారుజామున ప్రార్థనలో కూర్చుంటాను అంతే. ఆ ప్రార్థనలో దేవుడు నాకు ఏ తలంపులు ఇస్తాడు, ప్రభువా దృష్టి పెట్టు, ఆలోచనవు, ఏం చేయాలా, దేవుడు నాకు ఏదైతే ఇస్తాడో దాన్నే నేను ఫాలో అవుతాను. అదే సక్సెస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక దైవజనుడు నాకు ఒక మాట చెప్పినప్పుడు, ఆ మాటకి నేను లోబడి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను. ఫెయిల్ అయిపోయింది మీటింగ్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు నా ఆత్మకు నేను ఇలా చెప్పుకున్నా, ప్రభువా నీ వైపు చూసి నీ దగ్గర తీసుకుంటున్న నన్ను మిస్ అయ్యాను, ఇప్పటి నుంచి నీ దగ్గరే ఉంటా, నువ్వే నాకు కావాలి, నీ ఆలోచనలే నాకు కావాలి. అప్పటి నుండి ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా అంతే దేవుడు నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా.
కనుక దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చూస్తూ ఉండండి, ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. పేతురు ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే, నువ్వేనా ప్రభువా? నేనే లేను. నువ్వైతే నేను కూడా వద్దునా రా అన్నాడు. రా. పేతును ప్రభు బాగా చూస్తున్నాడు. ఎట్ట నడుస్తాడో పేతురు చూద్దామని. రా. మనం కూడా పిల్లల్ని అడుగడుగు లేచి నిలబెడుతుంటే అట్ట దేనిలో నిలబెట్టి ఇటుకు వచ్చి రా అంటాం. అంటామా లేదా? రా. కింద పడతాడా, విడతాడా, లేక అడుగులు వేసుకుంటూ వస్తాడా? అంటామా లేదా? రా రా నాయన దా 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 అంటాం. పేతును కూడా రా మరి అట్లా వస్తావో చూద్దాం. యేసు ప్రభు వైపు చూస్తున్నంత వరకు మునగకుండా నడిచినాడు మన తాత. ఎవరైనా? పేతురు. పక్కనలలో ఒకసారి అట్లా లేచేపాటికి వృత్తిని ఇక్కడ చూశాడు. చూసేపాటికి వెంటనే మునిగిపోతూ ఉన్నాడు. అప్పుడు అరుస్తున్నాడు, అయ్యా 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 గడ్డకు చూసినానయ్యా, గడ్డ చూసినానయ్యా. చేయి పట్టుకొని పైకి లేపి నిలబెట్టాడు. ఆ తర్వాత ప్రభువారు పేతురు ఇద్దరు, అంటే పేతురు మరలా తన దోణిలోకి అడుగు పెట్టేంత వరకు మునిగినాడా? మునగలేదా? అది కథ. ఆ సందర్భాన్ని బట్టే నేను నా చెయ్యి పట్టుకో నా యేసు రాజా అనే పాట నేను రాయడం జరిగింది అప్పుడు. కనుక ప్రియులారా, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యాన్ని చూస్తూ ఉండు, వాక్యాన్ని చదువుతూ ఉండు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. నీ హృదయంలోనికి తీసుకో. ప్రభు నిన్ను చూస్తూనే ఉంటాడు, నీకు ఆలోచన చెబుతూనే ఉంటాడు, నువ్వు మండలం వచ్చిన మార్గము బోధిస్తూనే ఉంటాడు. నిన్ను ఎక్కడ త్రొట్టుపడనీయడు, నిన్ను ఎక్కడ పడిపోనీయడు, నిన్ను ఎక్కడ చెప్పండి ఎక్కడ దిగచారనీయడు. ఏమండి? ఎందుకని అంటారా? దేవుని వాక్యము సజీవము. ఆయన సజీవుడు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఆయన సజీవుడు. దేవుని వాక్యము సజీవమై ప్రాణాత్మలను కీలను విభజించినంత మట్టుకు దూరుచు, ప్రాణాత్మలను కీలను విభజించినంత మట్టుకు దూరుచు, రెండంచెలు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదాయి. బా, ఎంత బాగుందండి మాట. ఎముకలో లోపల ఉన్నటువంటి మూలుగును కూడా వాక్యము టచ్ చేస్తుంది. హల్లెలూయా. ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు, రెండంచెలు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదాయి. లోపల ఉన్న మూలుగులను కూడా కోచేస్తుంది. అంటే పాపం అనేది నరాలను జీర్ణించిపోయింది. అట్లే దాని నుండి కొంతమంది బయటికి రాలేరు. తెలిసిన మన ఒక అతని నాతో ఇలా చెప్తున్నాడు, అంకుల్ పొద్దున సాయంత్రం తాతాడు మా మామ. రోజుకొకసారి కాదంట, 2 పూట్ల. పొద్దున చెప్పండి, పొద్దున నాతో చెప్తున్నాడు, పొద్దున సాయంత్రం 2 పూట్ల. అసలు ఆయనకు అది ఆధార్ పట్టిక అంకుల్ అంటాడు. అంటే ఖచ్చితంగా ఆడ దాన్ని ఏమంటారు, బీరు షాపు కాడ హాజరేసుకొని రావాలంటే ఈయన పొద్దున సాయంత్రం. అంటే ఈ తాగుడు అనేటువంటి ఆ బానిసత్వము నరనరాలకు జీర్ణించిపోయింది. అది ఇంకా దాంట్లో నుండి బయటపడలేడు. వినండి చెబుతాను. అలాంట్లో ఉన్న వ్యక్తి కూడా వాక్యాన్ని చూస్తూ వాక్యాన్ని చదువుతూ ఉంటే మూలుగులలో కూరుకుపోయినటువంటి ఆ బానిసత్వాన్ని, వినండి మాట, ఆ లోపల కూరుకుపోయినటువంటి ఆ కల్మసాన్ని, ఆ బానిసత్వాన్ని, ఆ పాపపు లక్షణాన్ని కూడా ఏం చేస్తుందంట వాక్యం? కట్ చేసి పడేసి, ఫినిష్ చేసి, దాన్ని పిండి చేసి లోపల ఉన్నటువంటి మూలను కంప్లీట్గా బయటికి లాగి పడేసి లోపల ఒక శ్రేష్టమైన పదార్థాన్ని పెడతాడు. చెప్పలు కొట్టండి. ఇది ఇప్పుడు చెప్పండి, మరి వాక్యం చదువుతారా? ఏం మాట్లాడలే. రోజు వాక్యం చదవాలా? రోజు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్య ప్రకారంగా జీవించండి.
వాక్యమే నీ జీవితానికి పవిత్రత. ఏమా? వాక్యమే నీ జీవితానికి పవిత్రత. ఒకసారి కరోనా టైంలోనేమో అనుకుంటా, ఫస్ట్ 2020 మ్యాచ్లోన 2020 ఎప్పుడు మర్చిపోం కదా జీవితంలో దాన్ని. ఒక చిన్న పాప అండి, బహుశా మన వెంకటేష్ కూతురు చిన్న పాప లేదు, అంత ఉంటుందేమో. బైబిల్ కింద పడిపోయింది. కింద పడిపోయింటే ఆ పిల్ల బైబిల్ పట్టుకొని అట్ట ఏడుస్తూ సారీ జీసస్, సారీ యేసయ్యా. అప్పుడు మమ్మీ ఏమైంది ఇంతగానే ఏడుస్తుందంటే, బైబిల్ కింద పడింది మమ్మీ, సారీ చెప్పు యేసయ్యకి, సారీ యేసయ్యా. అట్ట గుండెలకు హత్తుకొని, ఆ వాట్సాప్లో అప్పుడు అందరూ చూస్తున్నారు, గుండెలకు హత్తుకొని ఏమైందంటే కింద పడింది బైబిల్. వాళ్ళ మమ్మీ అడిగింది, ఏమైంది అంతగానే ఏడుస్తున్నామంటే, మమ్మీ కింద పడింది బైబిల్, సారీ చెప్పు యేసయ్యకి, సారీ యేసయ్యా, కింద పడింది బైబిల్, సారీ. మంచం మీద పడి ఏడుస్తుంది ఆ పిల్ల. ఏం తెలుసు ఆ పిల్లకు? ఆ పాపకు తెలిసింది ఒకటి, దేవుని వాక్యము దేవుడు అని. హల్లెలూయా. అంతేనా? సారీ యేసయ్యా, సారీ యేసయ్యా, క్షమించి యేసయ్యా, కింద పడిపోయిందయ్యా అని హత్తుకొని ఏడుస్తుంది ఆ పిల్ల. ఏమండి? నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదివితే బ్రతుకు మారుతుంది. బైబిల్ గ్రంథాన్ని చదివితే బ్రతుకు మారుతుంది. ప్రపంచ దేశాలలో ఎంతోమంది కరడు కట్టిన ఉగ్రవాదులు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి తమ జీవితాలను మార్చుకుని యేసయ్య దేవుడని నమ్మి విశ్వసించి ఆయనే రక్షకుడని ప్రకటిస్తున్నారు. అవును, బైబిల్ గ్రంథంలో అంత ప్రభావితమైన శక్తి ఉంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని రోజు చదవాలి. ఆ వాక్యము మన జీవితాలని పవిత్రపరుస్తూ ఉంది. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మా జీవితాలను పవిత్రపరచుకోవడానికి నీ వాక్యం మాకు అవసరం. నీ వాక్యం మా జీవితాలను శుద్ధి చేస్తుంది నాయన, మమ్మల్ని రక్షిస్తుంది, చీకటి బ్రతుకులను వెలిగిస్తుంది, ఆత్మీయతలో ఎదుగుదల దయచేస్తుంది, పాపపు జీవితాలని తీసివేసి పవిత్రపరుస్తుంది. నీ వాక్యము ద్వారా మా జీవితాలను సరిదిద్దుకుంటూ దేవా, మీరు అక్కడికి మేమందరము సిద్ధపడినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ యేసు దివ్య నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.